కాల శ్రీరాంపూర్ మండలంలోని గత 3 రోజుల నుండి మల్యాల గ్రామంలో ఏదైతే మల్యాల గ్రామంలో అక్కడున్నటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి నక్కల వాగు పైన సమస్య ఉంది అని చెప్పేసి కాల శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ అన్న వంగల తిరుపతి రెడ్డి గారిని పిలిచి అన్న మాకు ఇక్కడ సమస్య ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు మాజీ జడ్పీటీసీ అన్న తిరుపతి రెడ్డి అని పిలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు సందర్శించిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మీరు 10 సంవత్సరాల ఏ అభివృద్ధి చేసిరు, మీకు చేసే అభివృద్ధి ఏందని చెప్పేసి వాళ్ళు మా ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తే మళ్ళా మరుసటి రోజున మళ్ళా జడ్పీసీ గారు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజువేన్ సదయ్య మాట్లాడుతూ మా తల్లిదండ్రులు మాకు చదువు నేర్పిరు, మాకు చదువు రాదని చెప్పిండు. సంస్కారం అంటే ఇంటిక బొచ్చు అంటే ఇంటికలు చూపించడం అనేది సంస్కారమా? ఇవాళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, నీ కుటుంబ సభ్యులు చెప్తలేవని అంటే నీ కుటుంబ సభ్యులు ఎంతమంది అని నీకు చెప్పాలనా? నా కొడుకులు ఎంతమంది నా బిడ్డలు ఎంతమంది అని చెప్పాల్సిన అంటే నీ తల్లిదండ్రులు చెప్పిన సంస్కారం నీది సంస్కారం ఇదేనా? నీకు బిడ్డలు ఎంతమంది కొడుకులు ఎంతమంది చెప్పే సంస్కారం ఇదేనా? మీరు ఏ సంస్కారం ఉన్నాయని చెప్పేసి మాట్లాడతారు. ఇవాళ నియోజకవర్గంలో మీ విజ్జన్న అంటారు. మేము విజ్జన్న గురించి కానీ మా జడ్పీసీ గారు కానివ్వండి, మా ఎంపీపీ గారు కానివ్వండి, మా మండల నాయకులు కానీ ఎవ్వరు కూడా విజయరామరావు గారిని ఒక్క కూడా పల్లెత్తి మాట మాట్లాడలేదు. మేమందరం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం మా జడ్పీసీ గారి వెంబడి ఉండి ఇక్కడున్నటువంటి మండల ప్రజా సమస్యల గురించి మా జడ్పీసీ గారి వెంబడి ఉండి మీ అందరం కలిసి సమస్యలపై కొట్లాడడం జరుగుతుంది. మీ గ్రామాలలో మీరు ఏం చేయనటువంటి వ్యక్తులు అక్కడనే పూటిక తీయలేదు. ఇక్కడికి వచ్చే శ్రీరామ్ రెడ్డి కూడా మాట్లాడుతాను. గాజవేన్ సదన్న నీకున్నదా సంస్కారం? నీ తల్లిదండ్రులు నేర్పిరా? మాకు సంస్కారం ఉన్నదని చెప్పేసి మాకు తెలుసు. ఎక్కడో చుట్టుపక్కల 2